దేవునికి వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ గారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. సంఘస్థులకు నా ప్రత్యేకమైన వందనాలు. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. గత విశ్రాంతి దినం నుంచి ఇప్పుడు వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి పోషించి సజీవ లెక్కలుంచారు నాయన, నీకు వందనాలు. ఎందుకు పనికిరాని వాడిని, అయోగ్యుని, అల్పుణ్ణి నన్ను బలపరచండి. నీ సన్నిధి తోడుగా ఉంచి నీ ఆత్మతో నింపి మీరే మాట్లాడి నీ నామాన్ని మహింపరచుకోండి. యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు ఎవరు అటు ఇటు తిరగొద్దు, అల్లరి చేయొద్దు, నిద్రపోవద్దు. నేను మాట్లాడే అంశము విడిచిపెట్టుట వలన పొందుకునే ఆశీర్వాదము. పేతురు రాసే 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. పేతురు రాసే 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. చాలండి, అమ్మందరు నా వైపు చూడండి. ఇక్కడ నోవాహును చూస్తున్నామండి. నోవాహుతో దేవుడు చెప్తున్నాడు, కొన్ని దినాల్లో జలప్రలయం రప్పించి ఈ భూమిని సర్వనాశనం చేయబోతున్నాను. నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోమన్నప్పుడు నోవాహు దేవుని మాట విని దేవునికి లోబడ్డాడు. ఆ రోజుల్లో నోవాహు మనుషుల్ని హెచ్చరించాడు, మీ జీవితాన్ని మార్చుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి, పాపాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి నమ్ముకోమంటే కొంతమంది హేళన ఎగతాళి చేశారు. ఈ రోజుల్లో కూడా చాలామంది క్రైస్తవులు చూసి హేళన ఎగతాళి. యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు నమ్ముకోమంటే కొంతమందికి ఏళన ఎగతాళి. ఆ రోజుల్లో నోవాహుని ఏళన ఎగతాళి చేసిన వారందరూ జలప్రలయంలో కొట్టుకుపోయారు. ఏదో ఒక రోజు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించపోతే నీవు కూడా జలప్రలయమైన నరకానికి వెళ్ళిపోతావు. చాలామంది యేసు ప్రభు నమ్ముకోవాలంటే వాయిదాలు వేస్తారండి. నా వయసు 30 సంవత్సరాలు, నా వయసు 40 సంవత్సరాలు, నేను 70-80 సంవత్సరాలు బ్రతుకుతా, చనిపోయే ముందు యేసుప్రభు నమ్ముకుంటానని వాయిదాలు వేస్తారు. రేపేం జరుగుతుందో నీకు తెలియదు. మానవుని జీవితము నీటి మీద బుడగ లాంటిది. రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్లు, కరువులు, భూకంపాలు, సునామీలు. నీ జీవితానికి గ్యారంటీ లేదు. ఒక ముసలమ్మ సముద్రంలో పడవలో ప్రయాణం చేస్తుంది. ఆ సముద్రం మీద భయంకరమైన తుఫాను, గాలి, వర్షము. ఆమె ఆనందంతో పాటలు పాడుకుంటుంది. మిగిలిన వాళ్ళకి ఆమె చూసి కోపం వచ్చింది. ముసలమ్మ, నువ్వేమిటి ఇంత జలసాగా, ఇంత ఆనందంగా ఉన్నావు? నీకేమాత్రం ప్రాణం మీద భయం లేదు. భయంకరమైన తుఫాను, గాలి, వర్షం వస్తుంది. మనం చేరవలసిన చోటు చేరతాం లేదో, నీకు మాత్రం ప్రాణం మీద భయం లేదంటే ఆమె ఒక మాట చెప్పిందండి, చనిపోతే యేసు దగ్గరికి వెళ్తా, బ్రతికితే మా కూతురు దగ్గరికి వెళ్తా. అలాంటి నిశ్చయిత నీకుందా? నేడే రక్షణ దినము. ఆ రోజుల్లో నోవాహు ఒక్కడే మంచివాడు. నోవాహు చేసిన పనులు దేవునికి సంతోషాన్ని కలిగించేయి. నోవాహు నిందారహితుడు, నీతిపరుడు, దేవునితో నడిచినవాడు. నోవాహు లోకాన్ని విడిచిపెట్టి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. నోవాహు కుటుంబాన్ని దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలండి. ఇక్కడ అబ్రహాముని చూస్తున్నామండి. అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నీ ఇంటిని, నీ స్వజనమును, నీ బంధువులను విడిచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళమన్నప్పుడు అబ్రహాము మారుమాట మాట్లాడకుండా విశ్వాసంతో బయలుదేరాడు. మనమైతే రకరకాలుగా క్వశ్చన్ చేస్తాం. నాకు అక్కడెవరో తెలియదు, నేను ఎలా జీవించాలని మనం ఎదురు క్వశ్చన్ చేస్తాం. అబ్రహాము విశ్వాసంతో బయలుదేరి అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నిన్ను అనేక జనములకు తండ్రిగా చేయుదును, నీ నామమును గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నిన్ను శపించు వారిని శపిస్తానని అబ్రహాము పట్ల దేవుడు అన్నిటినీ నెరవేర్చాడు. ఆయనలో మనం ఏం చూస్తున్నామండి? విశ్వాసము. చాలామంది రోజులు, గంటలు, నెలల తరబడి ప్రార్థన చేస్తారు. ఆమెన్ అనగానే అవిశ్వాసము. నా భర్త మారతాడా? నా భార్య లోబడుతుందా? చదువులో మంచి ర్యాంక్ వస్తుందా? అనారోగ్యం నుంచి నాకు విడుదల కలుగుతుందని ఆమెన్ అనగానే అవిశ్వాసము.
బైబిల్లో ఒక మాట ఉందండి, అడుగుడి మీకు ఇయ్యబడును. మన విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు మన పక్షాన కార్యం చేస్తాడండి. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు వరుసల సువార్త ప్రకటిస్తుంటే ఆయన కొట్టి సంపబోయినప్పుడు ఆంధ్రా ఎల్మని దేవుడు తనకు బయలుపరిచాడు. కట్టు బట్టలతో 2 పిల్లలను తీసుకుని విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చేసాడు. ఆ రైల్వే స్టేషన్లో 3 దినాలు ఉన్నాడండి. ఈ పాస్టర్ గారికి ఒక హోటల్ యజమాని పరిచయం అయ్యాడు. ఆ హోటల్ యజమాని ఈ పాస్టర్ గారిని వేరే పాస్టర్ గారి పరిచయం చేశాడు. ఆయన 4 రోజులు పోషించి వేరే గృహం ఇచ్చి ఆయన విడిచిపెట్టాడు. ఆయనకి మనుషులు తెలియదు, భాష రాదు, వెళ్ళమన్నది దేవుడు. దేవుడి మీద ఆధారపడొచ్చాడు. దేవుడు వాడుకుంటూ అద్భుతంగా పోషింపబడుతున్నాడు. అబ్రహాము తన ఇంటిని, బంధువుల్ని, స్వదేశాన్ని విడిచిపెట్టి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఆదికాండము 30 అధ్యాయము 22వ వచనము. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనం విని ఆమె గర్భము తెరిచెను. చాలండి అమ్మ, నా వైపు చూడండి. ఇక్కడ రాహేలుని చూస్తున్నామండి. రాహేలు చాలా అందగత్తె అన్నమాట. బహుశా గర్వించుండొచ్చు, నేను చాలా అందగత్తెనని. అందుకే దేవుడు కొంతకాలము ఆమె గర్భాన్ని మూసేసాడండి. కొంతమందికి డబ్బు ఉంటే గర్వం, కొందరు ఎర్రగా ఉంటే గర్వం, కొందరు ఎత్తుగా ఉంటే గర్వం, కొందరికి మగపిల్లలు ఉంటే గర్వం, కొందరికి డిగ్రీలు ఉంటే గర్వం, కొందరికి అధికారం ఉంటే గర్వం, కొందరికి జడబారు ఉంటే కూడా గర్వమేనండి. ఈ రాహేలు గర్వించింది, నేను చాలా అందగత్తినని. అందుకే దేవుడు కొంతకాలము ఆమె గర్భాన్ని మూసేశాడు. ఆమె ఎప్పుడైతే పశ్చాత్తాపడి తన గర్వమును ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఆమె మనం విని ఆమె గర్భాన్ని తెరిచాడు. నువ్వు అనుకోవచ్చు, నా వివాహమై 10 సంవత్సరాలు, నా వివాహమై 6 సంవత్సరాలు, నాకు పిల్లలు లేరని బాధపడుతున్నావా? ఒకవేళ అందమనే గర్భము నీలో ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే రాహేలు మనం విన్న దేవుడు నీ మనం విని నీ గర్భాన్ని తెరుస్తాడు. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక అమ్మాయి మచిలీపట్నంలో MA చదువుతుంది. ఆమె చాలా అందగత్తె అన్నమాట. ఆమెకు ఎన్నో సంబంధాలు వచ్చాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి వంక పెట్టేది. పొట్టిగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, ఎత్తుగా లేడు, డిగ్రీలు లేవని. ఇప్పుడు ఆ వయసు 45 సంవత్సరాలండి. ఇప్పుడు ఆమె బాధపడుతుంది, ఒకప్పుడు నేను అందముగా ఉండి మోసపోయాను, ఇప్పుడు నన్ను ఎవరు చేసుకోవటానికి ముందుకు రావట్లేదు. నా వయసు 45 సంవత్సరాలు, కనీసం 10th క్లాస్ తప్పినవాడైనా పర్వాలేదు నేను చేసుకుంటానని పశ్చాత్తాపడుతుంది. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. ఈ రాహేలు కూడా గర్వించిందండి, నేను చాలా అందగత్తినని. అందుకే దేవుడు కొంతకాలము ఆమె గర్భాన్ని మూసేశాడు. ఆమె ఎప్పుడైతే పశ్చాత్తాపడి తన గర్భమును ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఆమె మనం విని ఆమె గర్భాన్ని తెరిచాడు. హల్లెలూయా. ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. చాలండి అమ్మ, నా వైపు చూడండి. ఇక్కడ యేసేపుని చూస్తున్నామండి. యేసేపు పొతీఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒంటరిగా తన భార్య ఉంది. యేసేపు మీద మనసు పారేసుకుని నాతో శయనించమని చెప్పగా యేసేపు పాపమని వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. యేసేపుకు అవకాశం వచ్చినా పాపం చేయలేదండి. కొంతమంది ఎదురు చూస్తారు, ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు పాపం చేద్దామని. కొంతమంది అనుకోవచ్చు, నేను చేసేది ఎవరికి తెలియదు, నన్ను ఎవరు చూడలేదు అనుకోవచ్చు. నీ గురించి నీ భర్తకు తెలియపోయినా, నీ గురించి నీ భార్యకు తెలియపోయినా, నీ గురించి మీ తల్లిదండ్రులు తెలియపోయినా, మీ గురించి మీ స్నేహితులు తెలియపోయినా, మీ గురించి మీ సంఘస్థులు తెలియపోయినా, మీ గురించి మీ పాస్టర్ గారికి తెలియపోయినా, దేవునికి నీ నడక, నీ పడక, నీ ఆలోచనలు అన్నీ తెలుసు. రేపు దేవుని దగ్గర నిలబడితే నీ డేటా అంతా వచ్చేస్తుంది. నువ్వు ఒప్పుకోక తప్పదన్నమాట. యేసేపుకు అవకాశం వచ్చినా పాపం చేయలేదు, పాపానికి దూరం ఉండి అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈ లోకము పాపానికి సాదృశ్యము. పాపమనే లోకంలో నువ్వు జీవించిన పాపానికి దూరంగా ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ పాడి పంటల్ని, నీ చదువుని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు పగలు ఒక చర్చిలో వాక్యం చెప్పి రాత్రిపూట ఒక లాడ్జికి రెస్ట్ తీసుకోవటానికి వెళ్ళాడు. ఆ లాడ్జికి ఒక ఫోన్ వచ్చిందనమాట. ఒక వేశ్య ఫోన్ చేసింది, పాస్టర్ గారు ఈ రాత్రి మీరు ఖాళీయే కదా, నీకు అవసరమైతే నా సర్వీసును వాడుకోవచ్చు అని ఒక వేశ్య పాస్టర్ గారు ఫోన్ చేసింది. ఆయన ఒంటరిలో ఉన్నాడు. రూమ్కి తాళం వేసి
ఆ తాళం తీసి బయటికి విసిరేసాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒంటరిలో సాతాను శోధిస్తుంది. సినిమాలు చూడు, సీరియల్ చూడు, పాపం చెయ్యని. మన ఒంటరిలో కూడా నీతిని, యథార్థతను కోల్పోకూడదు. ఏసేపు పాపమని వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయి అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. 2వ రాజులు 5వ అధ్యాయము 14వ వచనము. 2వ రాజులు 5:14. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలెనై అతడు శుద్ధుడాయెను. చాలండి. ఇక్కడ నయమాను చూస్తున్నామండి. నయమాను సైన్యాధిపతి, మహాపరాక్రమశాలి. ఆయనకి అన్నీ ఉన్నాయి. అనారోగ్య సమస్య అన్నమాట, కుష్ఠరోగము. ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ఒక మాట చెప్పాడు, యోర్దాను నదిలో 7 మార్లు మునగమంటే కోపంతో వెళ్ళిపోయాడండి. కొంతమందికి ముక్కు మీదే కోపం ఉంటుంది, తినక సమాధానం చెప్పరు. భర్త ఏదన్న మాట అంటే కొంతమంది లేడీస్ ఆ రోజు భోజనం ఏమంటారు, కోపాన్ని మెయింటైన్ చేస్తారన్నమాట. చాలామంది పాపం అంటే వ్యభిచారము, దొంగతనము, త్రాగుడు, నరహత్య అనుకుంటారండి. కోపము, గర్వము, అహంకారము, అసూయ, సనుగుడు, గొనుగుడు. కొంతమందికి ఏదైనా బాధ కలిగితే ఆ రోజంతా సనుక్కుంటానే గొనుక్కుంటానే ఉంటారు. ఇవన్నీ పాపాలకు గుర్తులు. నయమాను నేను గొప్ప సైన్యాధిపతిని, నన్నెళ్ళి యోర్దాను నదిలో మునగమంటాడని కోపముతో వెళ్ళిపోయి ఒక్క క్షణం ఆలోచించి ఆ కోపాన్ని విడిచిపెట్టి ఆ యోర్దాను నదిలో మునగగానే తనకు వెంటనే స్వస్థత కలిగింది. నువ్వు అనుకోవచ్చు, నేను ఎంతో కాలం నుంచి బీపీతో బాధపడుతున్నా, షుగర్తో బాధపడుతున్నా, క్యాన్సర్తో బాధపడుతున్నా, నాకు విడుదల లేదా, స్వస్థత లేదనుకోవచ్చు. కోపం అనే పాపము నీలో ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నయమాన్ని స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. 1 రాజులు 17వ అధ్యాయము 13వ వచనము. 17:13. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. చాలండి. ఇక్కడ ఏలియాని చూస్తున్నామండి. ఏలియాతో దేవుడు చెప్తున్నాడు, కొన్ని దినాల కరువు రాబోతుంది, నువ్వు సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళు, నిన్ను పోషిస్తుంది అన్నప్పుడు ఏలియా విధవరాల దగ్గరికి వెళ్ళి ఆమెతో చెప్తున్నాడండి, ముందు నాకు ఒక అప్పము చేసిమ్మంటే ఆమె ఆలోచించింది, అయ్యా మా దగ్గర కొద్ది పిండి మాత్రమే, కొద్ది నూనె మాత్రమే ఉన్నది, ఈ కరువు రాకముందు నేను నా కుమారుడు తిని చనిపోవాలని మారుమాట మాట్లాడింది. ఏలియా నేను చెప్పింది చేయమన్నప్పుడు ఆమె లోబడిందండి. చాలామంది వాక్యం వింటారు, వాక్యానికి లోబడరు. కొంతమంది సేవకుల మాట వినరు. ముందే ఆమె తిరస్కరించింది, తరువాత లోబడింది. ఏలియాకు అప్పం చేసి ఇచ్చిన తర్వాత కరువు దాటిపోయింది. తొట్టులో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. చాలామంది దేవునికి ఇవ్వటానికి వెనకాడతారండి. చిన్న కుటుంబము, చిన్న వ్యాపారము, సాలిన జీతము, దేవునికి ఇచ్చి నేనేం తినాలని సాకులు చెప్తారు. కొంతమంది అయితే మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారంటారు. దేవుణ్ణి అడగటమే కానీ దేవునికి ఇవ్వరు. కొంతమంది 10 రూపాయలు కానికేసి 10 లక్షలు అప్పు తెచ్చమని ప్రార్థన చేస్తారు. ఎంతమ్మా? 10 రూపాయలకి 10 లక్షలు అన్నమాట. అడగటంలో తప్పు లేదు, కానీ దేవునికి ఇవ్వాల్సినవి ఇవ్వాలండి. ఒక పాస్టర్ గారు వయసు 60 సంవత్సరాలు. ఆయన ఎంతో కాలం నుంచి ఒక యవనస్తుడిని సేవ కొరకు తోడుగా ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాడు. ఒక పల్లెటూరు వెళ్ళి సువార్త సభలో ప్రసంగించిన తర్వాత ఒక అమ్మ ముందుకు వచ్చింది, పాస్టర్ గారు మా అబ్బాయిని సేవ కొరకు సమర్పించుకున్నాను, నీకు అవసరం అయితే మా అబ్బాయిని తీసుకువెళ్ళమని బదులు చెప్పింది. ఈ పాస్టర్ గారికి ఎక్కలేని సంతోషం వచ్చింది. నేను ఎంతో కాలం నుంచి ఒక యవనస్తుడిని సేవ కొరకు తోడుగా ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా మనం విని ఈ గ్రామంలో ఒక యవనస్తుడిని ఇవ్వబోతున్నాడని చాలా ఆనందపడిపోయాడు. సరే అమ్మ మీ అబ్బాయిని పంపించన్నాడు. లేదయ్య గారు ఇంటికి వచ్చి మా అబ్బాయిని తీసుకువెళ్ళమని బదులు చెప్పింది. పాస్టర్ గారు ఇంటికెళ్ళి వరండాలో కూర్చున్నాడు. ఏడమ్మ మీ అబ్బాయి అంటే ఇంట్లోకి రామంటుంది. చూసుకోండి, పాస్టర్ గారికి టెన్షన్ ఎక్కువైపోయింది. ఇంట్లోకి రామంటుంది, తలుపులేసి కొడుతుంది ఏంటని భయంతో లోనికి వెళ్ళాడు. తరువాత అమ్మ ఒక మాట చెప్తుందండి, అయ్యా నాకు 3 మగపిల్లలు, ఒక అతను ఇంజనీరు, 2 అతను డాక్టరు, 3 అతన్ని సేవకిచ్చా.
అతని పరిస్థితి ఏంటంటే పోలియోలో 2 కాళ్ళు 2 చేతులు పోగొట్టుకున్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవునికి శ్రేష్టమైన ఇవ్వాలి. కొంతమంది లావు కోడిగుడు ఇంట్లో పెట్టుకుని చిన్న చిన్న కోడిగుడ్లు తెచ్చి దేవునికి ఇస్తారు. మంచి బియ్యం ఇంట్లో వండుకుంటారు, పనికిరాని బియ్యం దేవుడికి ఇస్తారు. కొంతమంది చిల్లర డబ్బులు చిరిగిపోయిన నోట్లు దేవునికి ఇస్తారు, 100, 500, 1000 రూపాయలు మాత్రం దాచుకుంటారు. నేను దేవునికి ఇచ్చి దివాలా తీసాను, అడుక్కు తింటున్నాను, అప్పులు పాలయ్యాను, నా మైండ్ చెడిపోయింది అనేవారు ఎవరు లేరండి. బాటా కంపెనీ దేవుడికిచ్చి అద్భుతంగా ఆశీర్వదించబడింది. కోల్గేట్ కంపెనీ దేవుడికిచ్చి అద్భుతంగా ఆశీర్వదించబడింది. మనం పొద్దుండే లేవగానే మన నోట్లో కోల్గేట్ బ్రష్, కోల్గేట్ పేస్టు, కోల్గేట్ పౌడరు నువ్వు ఇచ్చి శోధించినప్పుడు నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ పాడి పంటల్ని, నీ చదువుని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. విధవరాలు లేమిని విడిచిపెట్టిందండి. నాకు లేదనే బాధను మర్చిపోయింది. దైవజనునికి ముందు అప్పము చేసిచ్చిన తర్వాత కరువు దాటిపోయింది. తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? చాలండి అమ్మా, నా వైపు చూడండి. ఇక్కడ యోబుని చూస్తున్నామండి. యోబు సమస్తమును కోల్పోయాడు. పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, అనారోగ్యము. భార్య వచ్చి ఇంత కష్టము, ఇంత నష్టము జరిగినా దేవుణ్ణి దూషించి మరణము కమ్మన్నప్పుడు యోబు తన భార్య మాటను విడిచిపెట్టాడని. కొన్ని కుటుంబాలు మనం చూస్తాం, భర్త మారితే భార్య మారదు, భార్య మారితే భర్త మారడు, తల్లిదండ్రులు మారితే పిల్లలు మారరు. ఆ కుటుంబంలో సంతోషము, సమాధానము, నెమ్మది ఉండదండి. కొంతమంది అనుకోవచ్చు, నేను యేసు ప్రభు నమ్ముకోముందే ఎంతో జలసాగా, ఎంతో ఆనందముగా జీవించాను. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు నన్నే వెంటాడుతున్నాయని కొంతమంది తట్టుకోలేరు, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. బైబిల్లో ఒక మాట ఉందండి, శ్రమ దినమున కృంగిని ఎడల నువ్వు చేతకానివాడు అని ఉంది. ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పుడు భార్య భర్తకు తోడుగా లేకపోయినా, భర్త భార్యకు తోడుగా లేకపోయినా, పిల్లలు తల్లిదండ్రులకు తోడుగా లేకపోయినా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు తోడుగా ఉంటాడు. యోబు అన్నిటిని ఓర్చుకున్నాడు, 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం సగభాగం నుంచి, 1వ అధ్యాయము 2వ వచనం సగభాగం నుంచి. ఏమ్మా ఒక్కసారి మళ్ళీ చదవండి. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. చాలండి అమ్మ, నా వైపు చూడండి. ఇక్కడ యోనాని చూస్తున్నామండి. యోనాతో దేవుడు చెప్తున్నాడు, నినివే పట్టణస్థులు భయంకరమైన పాపములో జీవిస్తున్నారు, నీవు వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించమంటే యోనాకి నచ్చలేదండి. నినివే వెళ్ళమంటే తర్షీషు వెళ్ళటానికి ఓడ ఎక్కాడు. యోనా పట్ల దేవుడి ప్రణాళిక ఉంది. నీ పట్ల, నా పట్ల దేవుడి ప్రణాళిక ఉంటే నీకేముళ్ళు పెట్టి నేను ఎలా ఉంచి ఆయన పని చేయించుకోవాలో ఆయన బాగా తెలుసండి. అప్పుడు సముద్రం మీద భయంకరమైన తుఫాను, గాలి, వర్షాన్ని దేవుడు అనుమతించాడు. అప్పుడు యోనాని ఎత్తి సముద్రంలో పడవేయగానే తిమింగలం మింగేసిందండి. అప్పుడు యోనాకు బుద్ధి వచ్చింది, నన్ను వెళ్ళమన్నది నినివే, నేను వెళ్ళేది తర్షీషు, ఈ ఉపద్రవం నా గురించి అని చేప కడుపులో పశ్చాత్తాపడి తన అవిధేయతను ఒప్పుకొని విడిచిపెట్టి నినివే వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు దేవుడు అందరిని అక్కడ రక్షించాడు. హల్లెలూయా. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు లోబడరు, కొంతమంది ఉద్యోగస్తులు అధికారులకు లోబడరు, కొంతమంది భార్యలు భర్తలకు లోబడరు. నేను ఒక గృహానికి వెళ్తే భర్త భార్య అని పిలుస్తున్నాడు, షారా అంటే ఆమె లోన్ నుంచి యారా అనుకుంటూ వస్తుంది. చూసారండి, అవిధేయత అన్నమాట. కొంతమంది బయట యావండి అంటారు, ఇంట్లో సచ్చినోడు కూర్చుంటారు అన్నమాట. సొదొమ గుమ్మరాన్ని కొన్ని దినాల్లో నాశనం చేయబోతున్నాను, మీరందరూ ఊరు విడిచి ఎవరు వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోమన్నప్పుడు లోతు భార్య వెనుకకు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయిందండి. ఆమెలో మనం ఏం చూస్తున్నామండి, అవిధేయత అన్నమాట. కొంతమంది చర్చికి గంట లేటు, అరగంట ముందు వెళ్ళిపోతారు. అదే ఎమ్మెల్యే గారు వచ్చి, అమ్మ మీ ఇంట్లో ఎంతమంది ఉండారో పేర్లు ఇస్తే మనిషికో సేరిస్తాము, సాయంత్రం 4 గంటలకి పంచాయతీ ఆఫీస్ దగ్గర రమ్మంటే మనోళ్ళు 10 కాడ నుంచే
మొదలెడతారు. ఎందుకని చెప్పాలి? లేటుకు వచ్చిన వాళ్ళు చీరల కోసం అనమాట. చర్చికి అయితే అయిపోయే ముందు వస్తారు. కొంతమంది కానుక వేయటానికి వస్తారు, కొంతమంది పండగలకే వస్తారు, కొంతమంది బల్లారాధనకు వస్తారండి. అది చాలా తప్పు. 6 దినాలు నీ చదువులో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ పనిపాట్లలో దేవుడు నిన్ను కాచి కాపాడినప్పుడు 7వ దినాన ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్తుతించాలి, ఆయన మహింపరచాలి, ఆయన గణపరచాలి, ఆయన ఆరాధించాలి. యోనా అవిధేయతను విడిచిపెట్టి నినివే వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు దేవుడు అందరిని అక్కడ రక్షించాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనము. 9:20 9:20 అమ్మ, సారీ 4:20. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చాలండి. ఇక్కడ పేతురును చూస్తున్నామండి. పేతురు పామరుడు, విద్య లేనివాడు. యేసు ప్రభువారు ఎవరో తెలియదని 3 సార్లు బొంకిన పేతుర్ని దేవుడు పిలుస్తున్నాడు. మీరు నాతో వస్తే మనుషులను పట్టే జాలరిగా చేస్తానన్నప్పుడు పేతురు వెంటనే వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించాడు. పేతురు సాకులు చెప్పలేదండి, టైం వృధా చేయలేదు, వెంటనే వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించాడు. ఈ రోజుల్లో చాలామంది దేవుని పని చేయడానికి ఇష్టపడరు. ఏ ఇంజనీరో ఏ డాక్టరో చదివించాలని కలలుగంటారు. బైబిల్లో ఒక మాట ఉందండి, సువార్త ప్రకటించువారు పాదములు పర్వతముల మీద సుందరములు. ఏ ఇంజనీరియో, ఏ డాక్టరియో, ఏ కలెక్టరియో, ఏ ఎమ్మెల్యేవో, ఏ ఎంపీవో, ఏ ధనవంతుడియో పాదములు సుందరములని బైబిల్లో రాయబడలేదు. సువార్త ప్రకటించువారు పాదములు సుందరములు. నాకు తెలిసిన ఒక ఇంజనీరు నెలకి 2,50,000 శాలరీ. దేవుడు సేవ కొరకు పిలిచినప్పుడు ఆయన విశ్వాసంతో రాజీనామా చేసి బయటకు వచ్చాడు. ఆ రోజుల్లో వాళ్ళ తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఎవరు ఒప్పుకోలేదు. ఆయన హేళన ఎగతాళి చేశారు. మంచి ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని సేవని బయలుదేరుతున్నావు, ఉద్యోగం చేసుకుంటూ దేవుని పని చేయొచ్చు కన్నప్పుడు ఉద్యోగం కంటే దేవుని సేవ గొప్పదని ఆయన విశ్వాసంతో రాజీనామా చేసి బయటకు వచ్చాడు. దేవుడు వాడుకుంటూ అద్భుతంగా పోషింపబడుతున్నాడు. కొంతమంది అనుకోవచ్చు, నేను పొట్టిగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, చదువు లేదు, దేవుని సేవ కొరకు పనికొస్తాను అనుకోవచ్చు. నువ్వు పొట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా, చదువు లేకపోయినా పిలుపు సమర్పణ ఉంటే దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. నేను కూడా రక్షింపబడిన తర్వాత ఏ పనైనా చేయవచ్చు, కానీ ఈ పాస్టర్ పని చేయకూడదు అనుకున్నా. నేను ఏదైతే వద్దనుకున్నానో దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడి సువార్త పరిచర్య అండి. నాకు చర్చ అంటూ ఉండదన్నమాట, సువార్త పరిచర్య. నేను ప్రార్థనాపూర్వకంగా ఆయా సంఘాలు వెళ్ళిపోతాను. ప్రతి సండే 2-3 సంఘాల్లో మాట్లాడి నేను ఇంటికి వెళ్తాను. నా పరిచర్య నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. పేతురు సమస్తమును విడిచిపెట్టి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనము. 19:8. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేను ఎవనొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. చాలండి. నా వైపు చూడండి. ఇక్కడ జక్కయ్యని చూస్తున్నామండి. జక్కయ్య ఇన్కమ్ ట్యాక్స్ అధికారి, గొప్ప ధనవంతుడు, అక్రమంగా ఎంతో సంపాదించాడు. యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత రూపాయికి 4 రూపాయలు తిరిగి చెల్లించేసాడండి. చాలామంది క్రైస్తవులని చెప్పుకుంటారు, బైబిల్ ఉండ పేర్లని పెట్టుకుంటారు. పేతురు, ఏలియా, యాకోబు, ఎలీషా అని ఇళ్ల మీద బళ్ళ మీద మంచి మంచి వాక్యాలు రాయిస్తారు. వీళ్ళు లంచం లేనిదే పని చేయరు, లంచం లేనిదే ఉద్యోగం ఇవ్వరు, లంచం లేనిదే ఫైల్ కదపరు. నాకు తెలిసిన ఒక డిఐ మధ్యాహ్నం స్కూల్ పిల్లలకి భోజనం వండే వాళ్ళకి 10,000 బిల్ శాంక్షన్ చేయాలి. 10,000కి తను 3,000 లంచం అడిగాడండి. ఆమె తిరగబడింది. నీకెందుకు ఇవ్వాలన్నప్పుడు నీ దిక్కుండావాడికి చెప్పుకోమన్నాడు. ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేని ఏసీబీ వాళ్ళని కలిసింది. సరే, డబ్బులు పట్టుకుని డిఐ గారు ఫోన్ చేయండి, తర్వాత పనులని మేము చూసుకుంటామని ఆమెకు మాట ఇచ్చారు. ఈమె ఏమాత్రం లేట్ చేయకుండా వెళుతూ డబ్బులతో పాటు ఏసీబీ వాళ్ళని కూడా తీసుకెళ్ళిందండి. ఎప్పుడైతే తన చేతిలో డబ్బులు పెట్టగానే ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు. 6 నెలలు రిటైర్మెంట్ అవ్వాలి, జైలు పాలైపోయాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే
తను కూడా క్రైస్తవుడే. మన వాళ్ళు దేశ ముదురులు అన్నమాట. ఏ ఆఫీసులోనైనా చూడండి, ఎక్కువగా ఏసీపీలకు దొరికేది క్రైస్తవులేనండి. కొంతమంది కటికాబద్ధాలు, నాకు 6 ఆడపిల్లలు అంటారు. ఎంతమంది అమ్మా? మీకు ఎవరికైనా ఉంటే ఇద్దరిని పెంచుతా నేను. 6 ఆడపిల్లలు, సాలిన జీతం, నేనేదో తిప్పలు పడుతున్నానంటారు. ఆ తిప్పలు నువ్వు దేవుని దగ్గర పడితే నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. జక్కయ్య లంచాన్ని విడిచిపెట్టి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనము. యోహాను సువార్త 8:11. ఆమె లేదు లేదు ప్రభువా అనెను. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. చాలండి. అమ్మ నా వైపు చూడండి. ఇక్కడ ఒక స్త్రీని చూస్తున్నామండి, వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని. ఆ రోజుల్లో మోషే ధర్మశాస్త్రం ప్రకారము రాళ్లతో కొట్టి చంపాలి. ఆ స్త్రీని యేసు ప్రభువారి దగ్గర తీసుకొచ్చారు. యేసు ప్రభువారు, మీలో పాపము లేనివారు రాయి విసరమన్నప్పుడు అందరూ రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకని? అందరూ పాపము చేస్తూ పాపములు జీవిస్తున్నారు. వ్యభిచారముతో పట్టబడిన స్త్రీ యేసు ప్రభువారు మాత్రమే అక్కడ మిగిలి ఉన్నారు. యేసు ప్రభువారు ఆమెని అమ్మ అని పిలుస్తున్నాడండి. ఈ లోకంలో త్రాగుబోతులను కానీ, వ్యభిచారులను కానీ, దొంగలను కానీ ఏమాత్రం ప్రేమించరు. మన దేవుడు ప్రేమామయుడు, కరుణగల దేవుడు, జాలిగల దేవుడు, ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, హత్తుకునే దేవుడు. అమ్మ వదిలేసే బాబుని. అమెరికా నుంచి తెల్లదొరలో ఒక నలుగురు ఇండియా వచ్చారండి. ఇండియాలో మనుషులు ఎలా ఉంటారని 2 రోజులు టౌన్లో మనుషుల మీద రీసెర్చ్ చేసి 3వ రోజు పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు మనుషులు ఎలా ఉంటారని పల్లెటూరు బయలుదేరి వెళుతూ ఉండగా సమాధిలో ఒక అమ్మాయి ఇసునిగారితో ఇసురుతుందండి. దేంతో ఇసురుతుందమ్మా? ఇసునిగారితో సమాధికి ఇసురుతుంది. వాళ్ళకేమో అర్థం కాల. ఇండియాలో ఇలాంటి స్త్రీలు ఉంటారా? చనిపోయిన భర్తలకి గాలి ఆడదని ఇసురుతారేమోనని ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను అభినందించారు. చనిపోయిన భర్త తిరిగి రాడు, నీ దుఃఖాన్ని విడిచిపెట్టు, నీ బాధను మర్చిపో అంటే ఆమె ఒక్కసారి గట్టిగా ఏడ్చి కళ్ళు తుడుచుకుని ఒక మాట చెప్తుంది, అయ్యా నా బాధ అంతా ఒకటే, నా భర్త చనిపోతూ వీలునామా రాశాడు. ఆ వీలునామాలో ఏమని రాశాడంటే కనీసం సమాధి ఆరే వరకైనా 2వ పెళ్లి చేసుకోవద్దని రాశాడంట. సమాధి ఆరిపోవాలి, 2వ పెళ్లి చేసుకోవాలి. భర్త లేడనే బాధ, వేదన, దుఃఖము ఆమెలో లేదు. 2వ పెళ్లి కోసం తాపత్రయం అన్నమాట. కొంతమంది భార్యలు ఉంటే వేరే భార్యతో, భర్త ఉంటే వేరే భర్తతో పాపం చేస్తారు. ఈ స్త్రీ మరి అన్నట్టు పాపం చేయలేదు, అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంది. హల్లెలూయా. చివరిగా రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. చాలండి. నేను ఒక పల్లెటూరు కరపత్రాలు పంచడానికి వెళ్ళానండి. చెట్టు కింద ఒక 10 మంది ఉన్నారు. 10 మందికి 10 కరపత్రాలు ఇచ్చేసాను. హెడ్డింగ్ ఏంటంటే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు వారు ఈ లోకానికి వచ్చారు. హెడ్డింగ్ చదివి వాళ్ళు నాతో మాట్లాడారు. మీరేం చేస్తారండి? నేను పాస్టర్ గారిని అన్నా. సరే మా మాట వినండి అన్నారు. చెప్పమన్నా. ఇక్కడ పాపులు ఎవరు లేరు వింటారమ్మా, అందరూ కాపులే. పాపులు ఊరి చివరు ఉంటారు వెళ్ళమన్నారు. బైబిల్ అయితే ఒప్పుకోదండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నువ్వు ఇంజనీరు అయినా, డాక్టర్ అయినా, ధనవంతుడు అయినా, పేదవాడు అయినా, నువ్వే కులానికి ఏ మతానికి చెందినవాడువైనా నీ కుటుంబంలో మేలులు ఆశీర్వాదాలు కలగపోవటానికి కారణం పాపమండి. పాపం మనసులో పెట్టుకొని 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దేవుడు నీ ప్రార్థన వినడు. ఎక్కడేసిన గొంగళి అక్కడేనమాట. ఎబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. 10:4. యాల ఎనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము. చాలండి. అమ్మ నా వైపు చూడండి. చాలామంది పాపాలు పోతాయని రకరకాల పనులు చేస్తారు. జంతువులు బలిస్తే పాపాలు పోతాయి, యజ్ఞాలు యాగాలు చేస్తే పాపాలు పోతాయి, దాన ధర్మాలు చేస్తే పాపాలు పోతాయి, వస్త్రదానం చేస్తే పాపాలు పోతాయి, అన్నదానం చేస్తే పాపాలు పోతాయి. కొంతమంది అనుకుంటారు గుణదల కొండగలు గుండు కొట్టించుకుంటే పాపాలు పోతాయి అనుకుంటారు. కొంతమంది 40 రోజులు నల్లబట్టలు, కొంతమంది 40 రోజులు తెల్లబట్టలు,
కొంతమంది 40 రోజులు ఎర్రబట్టలు వేస్తారు, కొంతమంది పేర్లు మార్చుకుంటారు. పేరు మార్చుకున్నా, నీ డ్రెస్సు మార్చుకున్నా, నీ హృదయాన్ని మార్చుకోకపోతే దేవుడు నిన్ను క్షమించడు. ఒక జమీందారు రోజు వాకింగ్కి వెళ్తుంటే ఒక పందిని మురుకుంట్లో చూశాడు. ఈ పంది ఎప్పుడు మురుకుంట్లో పడుకుంటుంది, ఈ పంది జీవితాన్ని మార్చాలని ఒకరోజు పందిని తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేయించి మెళ్ళో బంగారపు గొలుసు తొడిగి తళుక్కుమనే గౌను పందికి తొడిగాడు. పందికి స్వీటీ అని పేరు పెట్టాడు. ఏం పేరమ్మా? మీకు ఎవరికైనా ఉందా స్వీటీ పేరు? లేదుగా. అమ్మాయి నేను బ్రతికిపోయా. ఇక ఆ స్వీటీని వాకింగ్ తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తూ మీరెవరు ఈ పంది జీవితాన్ని మార్చలేకపోయారు, మా స్వీటీ ఇక మురుగుంట్లో పడుకోదు, మురుకు వాసనే పడదు, చూసుకోండు అని తనతో పాటు వాకింగ్ తీసుకెళ్తున్నాడు. ఈ పంది అనుకుంటుంది, అబ్బాయి ఈ రోజున చాలా అందంగా ఉండానని ఊపుతా నడుస్తుందండి. నడిచినంతసేపు బాగా నడిచింది, మురుకుంట కనపడగా ఎగిరి మురుగుంట్లో పడిపోయింది. కొంతమంది చెప్తారు, అయ్యగారు నేను 15 రోజుల నుంచి ముందు జోలికే వెళ్ళట్లా, ముందు వాసనే పడట్లా, కావాలంటే నా నోరు వాసన చూడమంటారు. ఈ 15 రోజులది 2-3 రోజులు తాగేస్తారండి. అది మార్పు కాదు, పూర్తిగా ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. కొంతమంది నేను త్రాగుబోతుని, వ్యభిచారిని, దొంగని, ఈ గ్రామంలో నన్ను ఎవరు ప్రేమించట్లేదని జీవితం మీద విరక్తి కలిగి చనిపోవాలనుకుంటారు. ఈ గ్రామంలో నిన్నెవరు ప్రేమించపోయినా, నిన్నెవరు క్షమించపోయినా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు క్షమిస్తాడండి. దేవుడు క్షమించని పాపి అంటే ఎవరు లేరు. పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడనమాట. కొంతమంది పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, ఆదివారం చర్చికి వస్తారు, హృదయాన్ని మాత్రం దేవునికి ఇవ్వరు. నేను ఒక యవ్వనస్తుడిని అడిగా, నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చావంటే సారీ అన్నాడు. సారీ ఏంటి బాబు, రాకడ ఎప్పుడు వస్తుందో, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలన్నప్పుడు నా హృదయాన్ని 2 సంవత్సరాల కిందటే నా లవర్కి ఇచ్చేసాను అన్నాడు. ఎవరికి ఇచ్చాడమ్మా? లవర్కి అన్నమాట. కుర్రోళ్ళు మొదట్లో మిమ్మల్ని పొగుడుతారు, నువ్వు లేనిదే నేను ఉండలేను, నిన్ను చూడని క్షణం ఒక యుగము, నీ కోసం ఏమైనా చేస్తానంటారు. సావమానండి, సావంటే భయము, సావనే సావరు. మొదట్లో మిమ్మల్ని పొండు కప్పలాగా ఉండమంటారు, 6 నెలలు అయిన తర్వాత ఎండి చేప అంటారు. ఇక చూసుకోండి, మీకు శ్రమలే. ఒక వ్యక్తి నాకు తెలుసు, ఒక అమ్మాయిని ప్రేమించి లవ్ మ్యారేజ్ చేసుకుని వేరే చోట కాపురం పెట్టాడు. మొదట్లో ఆమె మైసూరు పాకం అంటే నాకు ఇష్టం అంది. మనోడు మైసూరు వెళ్తాకు సిద్ధమైపోయాడు అన్నమాట. తమ్ముడు ఎవరన్నా ప్రేమించావా? ఓకే, గుడ్. మైసూరు వెళ్తాకు సిద్ధమైపోయాడు. సరే, ఏదో విధంగా తంటాలు పడి ప్రేమించిన ప్రియురాలకి మైసూరు పాకం తెచ్చి ఇచ్చాడు, తినేసింది. రెండో కోరిక ఏం కోరిందంటే ఒకరోజు పార్కుకి వెళ్ళాలంది. ఇద్దరు పార్కుకు బయలుదేరి అడుగులో అడిగేసి చేతిలో చెయ్యేసి 10 అడుగులు బాగా నడిచాడు. 11 అడిగేగానే ఎలుగుబంటి ఎదురొచ్చింది. ఏమొచ్చిందమ్మా? ఇక చూసుకోండి, మనోడు చెయ్యి వదిలేసి చెట్టు ఎక్కేసాడు. అప్పటి వరకు ఏం చెప్పాడు? నువ్వు లేనిదే నేను ఉండలేను, నిన్ను చూడని క్షణం ఒక యుగము, నీ కోసం ఏమైనా చేస్తానన్నవాడు మాయ మాటలు చెప్పి నమ్మించి లవ్ మ్యారేజ్ చేసుకుని వేరే చోట కాపురం పెట్టి పార్కుకు తీసుకొచ్చి 10 అడుగులు ఆమెతో నడిచి 11 అడిగేయగానే ఎలుగుబంటును చూసి చెయ్యి వదిలేసి చెట్టెక్కేసాడు. ఒంటరిగా మిగిలిపోయింది. తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు. ప్రేమించిన వాడు చెట్టెక్కు చూస్తున్నాడు, ఎలుగుబంటు రానే వస్తుంది. ఆమె చదువుకున్న దినాల్లో ఒక స్టోరీ గుర్తొచ్చిందనమాట. 2 కాళ్ళు 2 చేతులు సాసి శ్వాస పీల్చడం ఆపేయాలి. ఎలుగుబంటు వచ్చి చుట్టూ తిరిగి వాసన చూసి ఈ అమ్మాయి చనిపోయింది, ఈమెతో నాకు పని లేదని ఎలుగుబంటు వెళ్ళిపోద్ది అనమాట. అలాగే 2 కాళ్ళు 2 చేతులు సాసి శ్వాస పీల్చడం ఆపేసింది. ఎలుగుబంటు వచ్చి చుట్టూ తిరిగి వాసన చూసి ఈ అమ్మాయి చనిపోయింది, ఈమెతో నాకు పని లేదని ఎలుగుబంటి వెళ్ళిపోయింది. అమ్మయ్యా, నేను బ్రతికిపోయాను అనుకుంది. ఇక అయ్యగారు చెట్టు దిగి వచ్చాడు అనమాట. చెట్టు దిగి వచ్చి ఎలుగుబంటి అంటే చెవిలో చెప్తుంది, చెప్పవా అన్నాడు. చచ్చినోడిని ఎందుకు చేసుకున్నావు, ఇప్పటికైనా వదిలిపెట్టమని చెప్పింది. పిల్లలో జాగ్రత్త, ఆ లవ్ యూ అంటే షటాప్ అనండి. మీ హృదయాన్ని దేవుడికి ఇస్తే మీ చదువుని, మీ ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఒక తండ్రికి 3 కొడుకులండి. పెద్ద కొడుకు పేరు బంగారం, రెండో కొడుకు పేరు వెండి, మూడో కొడుకు పేరు పాపం. అందరినీ పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసేసాడు. తండ్రి వయసు వృద్ధాప్యానికి చేరుకుంది, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సావు అంటే భయం వేస్తుంది. పెద్ద కొడుకుని పిలిచాడు. పెద్ద కొడుకు పేరేంటమ్మా? బంగారం. బంగారం, నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను, సావు అంటే భయం వేస్తుంది, నీవు నాకు తోడుగా వస్తావన్నాడు. నేను రాను, నువ్వు సావని వెళ్ళిపోయాడు. రెండో కొడుకు పేరేంటమ్మా? వెండి. అబ్బా, బాగా వింటున్నారు మీరు. వెండిని పిలిచాడు. వెండి,
నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను, సావంటే భయమేస్తుంది, మీ అన్నీని తోడుగా రామంటే రానన్నాడు, నీవైనా నాతో వస్తావంటే నేను రాను, నువ్వు సావని తను కూడా వెళ్ళిపోయాడు. మూడో కొడుకు పేరేంటమ్మా? పాపం ముద్దుల కొడుకు అన్నమాట. పాపాన్ని పిలిచాడు. పాపం నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను, సావంటే భయమేస్తుంది, మీ అన్నీల్ని తోడుగా రామంటే రానన్నాడు, నీవైనా నాతో వస్తావంటే నేను వస్తాను డాడీ అన్నాడు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా చనిపోతే పాపము నీతో వస్తుంది, ఆ పాపము నిన్ను నరకానికి తీసుకువెళ్తుంది. అగ్ని ఆరదు, పురుగు సావదు. నేడే రక్షణ దినము. నువ్వెంత ఘోర పాపివైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు క్షమించి నీకు నిత్య రాజ్యాన్ని ప్రసాదిస్తాడు. సామెతలు 28:3 ఒక మాట ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వద్దెల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అతిక్రమలు అంటే పాపాలండి. కొంతమంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. నేను దొంగని క్షమించమంటారు, మరలా రెండో రోజు దొంగతానం. నేను త్రాగుబోతుని క్షమించమంటారు, మళ్ళా రెండో రోజు త్రాగుడు. నేను వ్యభిచారిని క్షమించమంటారు, మళ్ళా రెండో రోజే పాపమండి. కొంతమంది జీవితాల్లో సగం మార్పులు. ఇంతకుముందు 3 భార్యలు, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత 2 భార్యలు. ఇంతకుముందు రోజు తాగేవాడిని, ఇప్పుడు వారానికి 3 సార్లు తాగుతున్నా. ఇంతకుముందు థియేటర్లో సినిమాలు చూసేవాడిని, ఇప్పుడు ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తున్నా. ఇంతకుముందు 10 రూపాయలు వడ్డీకి ఇచ్చేవాడిని, ఇప్పుడు 5 రూపాయలు వడ్డీకి ఇస్తున్నా. ఇంతకుముందు పాలల్లో నీళ్ళు కలిపేవాడిని, ఇప్పుడు నీళ్ళల్లో పాలు అన్నమాట. సగం మార్పులు. కొంతమంది 4 ఆదివారాలు 4 చర్చిలకు వెళ్తారు కానీ వాళ్ళ జీవితాలని మార్చుకోరు. కీర్తనలో 103:3 ఒక మాట ఉంది, ఆయన మీ దోషములన్నిటినీ క్షమించువాడు. నువ్వు త్రాగుబోతువైనా, తిరుగుబోతువైనా, రేపిస్టువైనా, కోపిస్టువైనా, నక్సలైటువైనా, వ్యభిచారువైనా, దొంగవైనా, ఏ కులానికి ఏ మతానికి చెందినవాడువైనా ఈ లోకంలో మానవుని పాపాలు క్షమించే అధికారము ఒక యేసుక్రీస్తు వారికే ఇవ్వబడింది. నువ్వే కులానికి ఏ మతానికి చెందినవాడువైనా యేసు ద్వారానే విడుదల, యేసు ద్వారానే పాప క్షమాపణ, యేసు ద్వారానే నిత్య జీవితం అండి. నోవాహు లోకాన్ని విడిచిపెట్టాడు. అబ్రహాము తన ఇంటిని బంధువుల్ని స్వదేశాన్ని విడిచిపెట్టాడు. రాహేలు గర్వమును విడిచిపెట్టింది. ఏసేపు పాపమని వస్త్రాన్ని విడిచిపెట్టాడు. నయమాను కోపాన్ని విడిచిపెట్టాడు. విధవరాలు లేమిని విడిచిపెట్టింది. యోన అవిధేయతను విడిచిపెట్టాడు. పేతురు సమస్తమును విడిచిపెట్టాడు. జక్కయ్య లంచాన్ని విడిచిపెట్టాడు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ పాపాన్ని విడిచిపెట్టింది. చివరిగా అతిక్రమములు దాచిపెట్టువాడు వద్దెలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కొంతమంది ఇంటికాడ నిద్ర పట్టదు, చచ్చిపోతే అక్కడలే నిద్ర అన్నమాట. కొంతమంది నిద్రని విడిచిపెట్టాలి, కొంతమంది జగడాలను విడిచిపెట్టాలి, కొంతమంది కోపాన్ని విడిచిపెట్టాలి, కొంతమంది బార్ షాపులను విడిచిపెట్టాలి, కొంతమంది సినిమా యాక్టర్లను విడిచిపెట్టాలి, కొంతమంది సెల్ ఫోన్ని విడిచిపెట్టాలి, కొంతమంది సీరియల్స్ను విడిచిపెట్టాలి. నువ్వెంత ఘోరపాపివైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు క్షమించి నీకు నిత్య రాజ్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.